మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్యము కొరకు ప్రార్థన చేద్దామా? మమ్మలను మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ తండ్రి, సర్వశక్తి కలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి వేలాది కోట్లాది స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. అందును బట్టి మీకు స్తుతులు నాయనా. ఈరోజు మేము ధ్యానం చేయబోతున్నటువంటి అంశమును మా కొరకు దీవించండి. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియదేని పిల్లారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు? అందరూ ప్రభు కృపలో భద్రపరచబడి ఈ ఆనంద మాసములో సంతోషము సమాధానముతో ఉన్నారు కదూ. ఈరోజు ఏ కుటుంబంలో అయితే మరి సంతోషము సమాధానము కలిగి ఉన్నారో ఆ కుటుంబంలో ప్రభు యొక్క వాక్యము, ప్రభు యొక్క సన్నిధి, ప్రభు యొక్క మరి వెలుగు కలిగి ఉన్నారని మనము గుర్తించాలి. ఈరోజు ఏ ఇంటిలో అయితే మరి సమాధానము లేదో, ఈరోజు ఏ ఇంటిలో అయితే మరి శాంతి సంతోషము లేదో, వారందరూ కూడా ఈరోజున ఆ సమాధానం, ఆ సంతోషము కోల్పోవటానికి కారణం ఏమిటో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ప్రియదేని పిల్లారా, క్రీస్తు ప్రభువులు వారు ఎందుకు పుట్టవలసి వచ్చింది, క్రీస్తు పుట్టుక ఆవశ్యకత, అనేక అంశాలు అనేక విషయాలు మనం ధ్యానం చేశాం కదూ. ఒకవేళ సమాజంలో నీకెప్పుడైనా ఈ ప్రశ్న ఎదురైందా? ఈ ప్రశ్న ఎదురైందా? ప్రియదేని పిల్లారా, ఏమిటా ప్రశ్న? క్రీస్తు ప్రభుల వారు, యేసు క్రీస్తు ప్రభు ఈ భూమి మీద ఎందుకు పుట్టవలసి వచ్చింది అని మిమ్ములను ఎవరైనా ఎప్పుడైనా అడిగారా? నా ప్రశ్న మీకు అర్థమైంది కదూ. క్రీస్తు యేసు ప్రభువు ఈ భూమి మీద పుట్టడానికి గల కారణం ఏమిటి, ఎందుకు పుట్టవలసి వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగారా? ఒకవేళ అడిగి ఉంటే ఆ ప్రశ్నకు మీరు ఏమి సమాధానం ఇచ్చారు? ప్రియదేని పిల్లరా, ఎవరైనా ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు అది దేవుని సంబంధమైనదైనా ఈ లోక సంబంధమైనదైనా, ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సరి అయిన సమాధానం చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానం మన దగ్గర ఉండాలి. ఒకవేళ అడిగినటువంటి వ్యక్తి మరి జ్ఞాని కాకపోవచ్చు, ఒకవేళ తెలివిగలవాడై ఉండవచ్చు. ఏది ఏమైనా అడగబడినటువంటి ప్రశ్న జాగ్రత్తగా వినాలి. ఆ ప్రశ్నకు సమాధానం నీ దగ్గర ఉందో లేదో ముందే తెలుసుకోవాలి. అడిగాడు కదా అని చెప్పి ఏది పడితే అది చెప్తే అక్కడ పోయేది నీ పరువే కదూ. కాబట్టి అనేక మంది ఇట్లాగున అడుగుతా ఉన్నారు, యేసు పుట్టవలసిన పని ఏంటి, 33 కోట్ల మంది దేవుళ్ళు ఉండగా ఈయన రక్షకుడిగా ఈయన ఒక్కడే ఎందుకు పుట్టాలి అని ఎప్పుడైనా మనము ఆలోచన చేస్తే ఇవి బయట దొరికేటువంటి జ్ఞానం కాదు కదూ. దేవుని యొక్క లేఖనాలను ప్రతిరోజు చదివేటువంటి వారికి ఆ విషయాలు అర్థమవుతాయి. ప్రియదేని పిల్లరా, ఈరోజున ప్రభువు ఎందుకు పుట్టవలసి వచ్చింది అని మిమ్మల్ని అనేక మంది అడిగి ఉండవచ్చు. వారికి పాపులను రక్షించటానికి, నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి, మరి ఇట్లాగున అనేక మాటలు మనం చెప్పి ఉంటాం. కానీ వాస్తవంగా ప్రభువు పుట్టకముందే దూత ఏం చెప్పిందో, యేషోపుతో మాట్లాడుతూ దూత ఏం చెప్పిందో ఆ మాటను మనము ఉన్నది ఉన్నట్లుగా చెప్పగలుగుతా ఉన్నామా? ప్రియదేని పిల్లారా, క్రీస్తు పుట్టుక ఆవశ్యకత అనేక విషయాలు మనం ధ్యానం చేశాం.
ఈ రోజున ఈ ఆనంద మాసములో ఆయన పుట్టక ముందే ఆయన గూర్చి దూత సాక్ష్యం ఇచ్చింది కదూ. ఆయన మరి యేసోపుతో మాట్లాడుతూ, మరి దావీదు కుమారుడైన యేసోపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు. ఆమె గర్భము ధరించినది, అది కూడా పరిశుద్ధాత్మ వలన కలిగినది అంటూ క్రీస్తు ప్రభుల వారి పుట్టుకను గురించినటువంటి ఆవశ్యకతను అక్కడ తెలియచేశాడు కదూ. 21వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ప్రియమైన పిల్లరా, ఈ రోజున క్రీస్తు ప్రభు ఎందుకు పుట్టవలసి వచ్చింది అని ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు వాక్య లేఖనాలను ఎత్తి మనము జవాబు చెప్పగలిగినటువంటి జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఈ రోజున వాక్య జ్ఞానము లేకుండా ఏది పడితే అది మన నోటికి వచ్చినది మనం జవాబులు చెప్తా ఉన్నాం. అలాగున చెప్పగలిగినట్లయితే దేవుని యొక్క జ్ఞానము మరి అది పని చేయదు. ప్రియదేని పిల్లారా, ఈ రోజున వాక్య లేఖనాలను ఎత్తి జవాబు చెప్పగలిగినంత జ్ఞానము భక్తులైనటువంటి వారికి లేకపోవడం బాధాకరం. కాబట్టి అడిగిన ప్రశ్నకు సమాధానముగా మరి వాక్య లేఖనాలను ఎత్తి చెప్పగలిగిన వారు దేవుని జ్ఞానము కలిగినటువంటి వారు. అట్లాగున దేవుని జ్ఞానము నీకు లేకపోతే ఈ అంత్య దినమున అపవాది అయినటువంటి సాతాను వెలుగుదూత వేషం వేసుకుని దేవుని వల్లనే మాట్లాడుతూ, దేవుడే నీతో మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు కదూ. క్రీస్తు ప్రభుల వారు ఎందుకు పుట్టవలసి వచ్చింది అని ఎవరైనా నిన్ను అడిగితే నువ్వేం చెప్పాలి? తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు ఆయన. తన ప్రజలు అనగా మరి ఏకవచనమా బహువచనమా అండి? తన ప్రజలు అనగా ప్రజలు అంటే ఒకరు కాదు, అనేక మంది అని అర్థం. తన ప్రజలను వారి పాపముల నుండి, వారి పాపముల నుండా ఇక్కడ కూడా బహువచనం కాదు. కాబట్టి ప్రశ్న ఎంత సూటిగా ఉంటుందో జవాబు కూడా అంతే సూటిగా దేవుని జ్ఞానముతో మనం చెప్పగలిగి ఉండాలి. ప్రియదేని పిల్లారా, ఎందుకు క్రీస్తు ప్రభుల వారు వచ్చారు అని అంటే తన ప్రజలను. నేను ఇంకొక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆయన పుట్టక ముందే దూత సెలవిస్తూ ఉంది ఆయనకు అనేక మంది ప్రజలు ఉన్నారు అని. తన ప్రజలు అనేక మంది రోజున పాపములలో పడి నాశనమైపోతూ ఉన్నారు, వారు నశించిపోతూ ఉన్నారు. అట్లాంటి వారిని రక్షించటానికి నా ప్రభు వచ్చాడు అని నీవు జవాబు చెప్పగలుగుతున్నావా? వాక్య లేఖనాలను పరిశోధన చేస్తూ వాక్య లేఖనాలను ప్రతిరోజు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఈ జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కదూ. కాబట్టి క్రీస్తు ఎందుకు పుట్టాడో నీకే తెలియకపోతే ఎదుటివానికి నువ్వు ఎలాగున చెప్పగలవు? క్రీస్తును ఎలా పరిచయం చేయగలవు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? వాక్య లేఖనాలనెత్తి క్రీస్తు పుట్టుక ఆవశ్యకతను గూర్చి చెప్పగలుగుతున్నావా? ఈ రోజున నీవు రక్షింపబడి అనేక సంవత్సరాలు అయింది కదూ. ఎన్ని సంవత్సరాల నుండి నీవు క్రిస్మస్ను మరి ఆచరిస్తూ వస్తూ ఉన్నావు కదూ. అంటే నీవు నామకార్థ క్రైస్తవునిగా ఉన్నావు, కానీ నిజమైన క్రీస్తు బిడ్డగా నీవు మారలేదేమి? ఈ రోజున ప్రభువు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఎంతకాలము ఈ నామకార్థమైన భక్తిని నీవు చేస్తావు? క్రీస్తు జ్ఞానమును, క్రీస్తు మనస్సును ఎరగకుండా ఎంతకాలము నీవు జీవిస్తావు? ఈ లోకానుసారమైన ఆచారాలను నాకు ఆపాదిస్తూ నా నామానికి వ్యర్థముగా నీవెందుకు మారిపోతా ఉన్నావు అని క్రీస్తు ఈ రోజున ఎంతో ఆయన వేదన చెందుతూ ఉన్నాడు కదూ. ప్రియదేని పిల్లారా, క్రీస్తు ఎందుకు పుట్టాడో నీవు సరి అయినటువంటి జవాబు నీ దగ్గర లేకపోతే క్రీస్తు నీ కొరకు జన్మించినటువంటి ఆ యొక్క ప్రయాస వ్యర్థమే కదా. క్రీస్తు జననాన్ని నీవు వ్యర్థం చేసిన వాడవు, వ్యర్థన చేసిన దానివి అవుతున్నావు కదూ. కాబట్టి నా ప్రియదేని పిల్లారా, క్రీస్తు పుట్టుక ఆవశ్యకతను గురించి నిన్ను ఎవరైనా అడిగితే
నీవు చెప్పగలిగిన జవాబు లేఖనానుసారమైనదై ఉండాలి. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. దేని పిల్లరా, నీ ఇంటిలో సంతోషము, సమాధానము ఎప్పుడు అది కలుగుతుందో తెలుసా? క్రీస్తు మనస్సును నీవు కలిగి ఉన్నప్పుడు, క్రీస్తు మనస్సులో నీవు చోటు సంపాదించినప్పుడు, క్రీస్తు వాక్యము ద్వారా నీవు నడుస్తున్నప్పుడు నీ ఇంటిలో శాంతి, సమాధానం, సంతోషము మరి విరజిల్లుతూ ఉంటుంది. అప్పుడే నీవు నిజమైన క్రిస్మస్. అప్పుడే నీకు నిజమైన క్రిస్మస్. నీ జీవితంలో క్రీస్తు ఉదయించిన రోజు ఎంత ఉన్నతమైనదో ప్రియదేని పిల్లరా. కాబట్టి ఈ రోజున లేఖనానుసారమైన జ్ఞానము లేకుండా మరి తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించటానికి క్రీస్తు వచ్చాడు అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకొనకుండా అనేకమైనటువంటి లోకానుసారమైనటువంటి మరి జవాబులు చెప్తూ దేవుని నామాన్ని మరి అవమానపరుస్తున్నటువంటి వారు కూడా లేకపోలేదు. కాబట్టి సరి అయినటువంటి ఆ సమాధానం ఇతరులకు చెప్పగలిగినటువంటి మరి ఆ యొక్క తెగింపు నీకు ఎప్పుడు వస్తుందో తెలుసా? నువ్వు ప్రతిరోజు లేఖనాలను పరిశోధన చేస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదవటం, ధ్యానం చేస్తూ మరి ఆ వాక్య లేఖనాలను మరి ఇంటిలో ఉన్న వారందరూ కూడా నెమరవేస్తూ ఈ విషయం ఎలా జరిగింది, ఈ విషయం ఎలా ఎందుకు మాట్లాడాడు దేవుడు అని ఒకరితో ఒకరు తర్కించినప్పుడు, పరిశోధన చేసినప్పుడు మరి దేవుని యొక్క జ్ఞానం మనకు అబ్బుతుంది. మన పిల్లలకు కూడా ప్రతిరోజు మరి దేవుని వాక్యాన్ని ఒక్క వచనాన్నైనా మరి కంఠస్థం చేయించాలని, దేవుని వాక్యం చదవాలని వారికి అలవాటు చేస్తే వారు చిన్నప్పటి నుండే దేవుని యొక్క జ్ఞానాన్ని వారు పొందుకుంటారు. క్రీస్తు మనస్సులోనికి వారు మారిపోతారు. క్రీస్తు చేత ఆశీర్వదింపబడతారు. ప్రియదేని పిల్లరా, ఈ రోజున ప్రభు యొక్క జ్ఞానాన్ని పొందుకొని మరి లేఖనానుసారమైన జవాబులు చెప్పగలిగిన వారిగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ మాసములో నీ ఇంటిలో సంతోషము, సమాధానము వర్ధిల్లాలేనంటే క్రీస్తు నీ హృదయములో మరి జనించాలి. అలా జనించిన క్రీస్తు మరి ఈ లోకములో ఏం చేయటానికి జనించాడో దాన్ని చెప్పగలిగినటువంటి ఆ జ్ఞానం నీకు ఉండాలి. అలాగున ప్రభు మీ కుటుంబాలను దీవించునుగాక. లేఖనానుసారమైన మరి జ్ఞానముతో మిమ్మలను అలంకరించునుగాక. ఆమెన్. ప్రార్థన. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియతండ్రి, సర్వాధికారి, సర్వోన్నతుడ, పరిశుద్ధుడ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి. ఈరోజు నీ పుట్టుక ఆవశ్యతను గురించి ఒక అన్యుడు ప్రశ్నించినప్పుడు ఆయన సరి అయిన లేఖనానుసారమైన జవాబు ఇవ్వలేకపోతున్నటువంటి నాయన నీ పిల్లలతో నీవు మాట్లాడవు నాయన. నీవు పుట్టుక నీ ఆవశ్యకత ఎందుకు అయినా నీ వాక్యములో నుండి మీరు మాతో మాట్లాడారు. అవును దేవా, నీవు పుట్టకముందే నీ ప్రజలను నైనా నీవు రక్షించడానికి వస్తూ ఉన్నావని, అందుకే నీవు పుడుతున్నావని దూత ద్వారా నైనా లేఖనము నైనా ఇదిగో తండ్రి మరి సెలవివ్వబడింది. అట్టి విషయాన్ని గ్రహించకుండా నైనా ఇదిగో తండ్రి లేఖనానుసారమైన జ్ఞానం లేకుండా ఈరోజున దేవుని యొక్క నామాన్ని, మీ నామాన్ని అవమానపరిచేటువంటి వారుగా నాయన ఈరోజు నేటి భక్తులు, నేటి సమాజం ఉంది నాయన. అట్లాంటి వారందరూ మేల్కొని ఈరోజు నీ జ్ఞానమును పొందుకొని ఈ ఆనందమాసములో సంతోషము, సమాధానాన్ని వారు అనుభవించినట్లుగా సహాయం దయచేయమని ఈ దినం మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.